నెల్లూరు జిల్లాలో సింహపురి ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ జరిగింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఎస్ఎం రత్నపై ఆగంతకుడు దాడి చేసి ఆమె వద్దనున్న నగలు 2000 రూపాయల నగదు అపహరించి వెళ్లాడు. ఆగంతకుడు చేతిలో గాయపడ్డ రత్న గూడూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె చార్మినార్ ఎక్స్‌ప్రెస్ లో హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉంది. ట్రైన్ మిస్ అవడంతో సింహపురి ఎక్స్‌ప్రెస్ లో డిజేబుల్డ్ బోగీలో ఎక్కారు. రైలు నెల్లూరు దాటి గూడూరు వెళుతుండగా మనుబోలు స్టేషన్ వద్దకు రాగానే ఆగంతకుడు ఒంటరిగా ఉన్న పోలీసు అధికారినిపై దాడికి పాల్పడి పరారైనట్లుగా తెలుస్తోంది. దోపిడీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నెల్లూరు కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, దోపిడీ ఎక్కడ జరిగింది, ఏం చెప్తున్నారు బాధితురాలు? రిషి, తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉంటున్నటువంటి తెలంగాణ పోలీసు అకాడమీలో ఎస్పీ స్థాయి అధికారి డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఎస్ఎం రత్న అనేటువంటి ఒక మహిళా అధికారిపై సింహపురి ఎక్స్‌ప్రెస్ లో నెల్లూరు దాటి గూడూరుకు వెళ్తుండగా మనుబోలు సమీపంలో ట్రైన్ చేరుకోగానే డిజేబుల్డ్ బోగిలో ఎక్కినటువంటి అధికారి ఒంటరిగా ఉండడంతో ఆగంతకుడు ముందుగానే ఆమెను పసిగట్టి ఒంటరిగా ఉన్నాడు. అందులో ఆమె సివిల్ డ్రెస్ లో ఉండడంతో వెంటనే ఆమె మీద అటాక్ చేసి దాడి చేసి వెంటనే ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు, అదేవిధంగా 5 సవర్ల ఒక చైన్ తో పాటు ఆమె వద్ద ఉన్నటువంటి 2000 రూపాయల నగదును కూడా తీసుకెళ్లి ట్రైన్ మనుబోలు స్టేషన్ వద్ద కొంత స్లో అయిన వెంటనే అక్కడి నుంచి దిగి పరారైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే చాలా తీవ్రంగా గాయపడినటువంటి పోలీస్ అధికారిని రత్నాన్ని గూడూరులో ఉన్నటువంటి ఒక లోకల్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ప్రస్తుతం ఆమెకి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె మాట్లాడలేనటువంటి స్థితిలో కూడా ఉంది. ఎందుకంటే ముఖం మీద చాలా తీవ్రంగా గాయపడడం, చాలా తీవ్రంగా దాడి చేయడంతో ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆమె హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అంటే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ లో నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఎక్కాల్సి ఉండగా చార్మినార్ ఎక్స్‌ప్రెస్ మిస్ అయిన వెంటనే ఆ వెనకనే ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి గూడూరు వరకు ప్రయాణిస్తున్నటువంటి సింహపురి ఎక్స్‌ప్రెస్ లో అధికంగా ముఖ్యంగా రైలు రద్దీగా ఉండడంతో ఒక డిజేబుల్ బోగీలో ఆమె ఎక్కడం జరిగింది. నెల్లూరు నుంచి గూడూరు వరకు మాత్రమే వెళ్లేటువంటి ఈ ట్రైన్ నెల్లూరు దాటిన వెంటనే గూడూరుకు వెళ్తున్నటువంటి సమయంలో దాదాపుగా ప్రయాణికులందరూ కూడా దిగేస్తారు. ఎక్కువ సంఖ్యలో నెల్లూరుకు ప్రయాణించేటువంటి ప్రయాణికులే ఈ సింహపురి ఎక్స్‌ప్రెస్ లో ఉంటారు. అయితే నెల్లూరు దాటిన వెంటనే గూడూరుకు వెళ్లేటువంటి క్రమంలో బోగి మొత్తం చాలా ఖాళీగా ఉండడం, ఈ ఒంటరిగానే ఉండడంతో అదునుగా ఇచ్చినటువంటి ఆగంతకుడు వెంటనే ఆమె దగ్గర దాడి చేసి ఆమె వద్ద ఉన్నటువంటి నగలు, ఈ అమౌంట్ ను కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు ఆమె పోలీస్ అధికారి అనే విషయం ఆగంతకుడు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే దొంగ భావించి దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తికి తెలియకపోవచ్చు. ఆమె కేవలం సివిల్ డ్రెస్ లో ఉండడంతో ఆమెను బెదిరించి అటాక్ చేసి ఆమె వద్ద ఉన్నటువంటి చైన్ స్నాచ్ చేసి వెతికెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. విషయాన్ని రైల్వే అధికారులకు అదేవిధంగా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కూడా సమాచారం అందజేశారు. ప్రస్తుతానికైతే ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంత తీవ్రంగా గాయపడినప్పటికీ కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఉన్నారా ఆమె కూడా ఎవరు ఎస్కార్ట్ లేరా, సెక్యూరిటీ సిబ్బంది ఎవరు లేరా? అంటే ఆమె విధి నిర్వహణలో భాగంగా చెన్నైకి వెళ్తుందా, లేదంటే పర్సనల్ పని మీద చెన్నైకి వెళ్తున్నటువంటి సమాచారం కూడా తెలియాల్సి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైన్ మిస్ అవడంతో ఆమె హడావిడిగా వెంటనే సింహపురి ఎక్స్‌ప్రెస్ లోకి ఎక్కడం, అందులో డిజేబుల్డ్ దాంట్లో ఎక్కడంతో ఒక సాధారణమైనటువంటి మహిళగానే భావించి ఆగంతకుడు దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎస్కార్ట్ ఎవరు లేకుండా ఒంటరిగా ఆమె ప్రయాణిస్తుండడం వల్ల ఈ అటాక్ జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఇది పట్టపగలు సరిగ్గా 11 గంటల సమయంలో ట్రైన్ ఒంటరిగా, అంటే బోగిలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ మీద అటాక్ చేసి దాడి చేసి పరారైనట్లుగా తెలుస్తుంది. అంటే వేకోజామున సాధారణంగా సింహపురి ఎక్స్‌ప్రెస్ కావచ్చు, అదేవిధంగా ఇతర రైళ్లు కావచ్చు, వేకోజామున గుంటూరు అదేవిధంగా ఒంగోలు ఈ సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ టైంలో మాత్రమే చోరీలు కావచ్చు, అదేవిధంగా దోపిడీలు గతంలో జరిగినటువంటి పరిస్థితిలో ఉంది. అయితే పట్టపగలు 11 గంటల సమయంలో ఈ విధంగా ఒక ట్రైన్ లో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళా పోలీస్ అధికారి మీద దాడి చేసి ఈ విధంగా దోపిడీ చేసి పరారవడం మాత్రం ఒక రకంగా దొంగలు ఏ స్థాయిలో రైళ్లలో ప్రయాణికులను భయపెడుతున్నారు, రైల్లో ఉన్నటువంటి ప్రయాణికుల మీద దాడి చేసి ఏ స్థాయిలో వాళ్ళు అక్కడి నుంచి పరారవుతున్నటువంటి ఒక
ఉదాహరణ కూడా ఈ సంఘటన మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.